ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా కీలకమైనటువంటి సూచనలు చేసింది ప్రభుత్వం. ఏంటంటే, మనకు ఆల్రెడీ తెలుసు వర్క్ ఫ్రమ్ హోమ్ కరోనా టైం నుంచి మొదలైంది ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అనేటువంటి విధానము. ఇప్పుడు మరొకసారి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కొత్త విధానాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు మనకు ఐటీ సెక్టార్‌లో వివిధ ప్రైవేట్ సెక్టార్‌లలో మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటిది హైలైట్‌గా మారినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏపీ ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించే వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే వారు ఆఫీసులకి రాకున్నా కూడా పని నడిచేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆఫీసులకు రాకుండా వారు వచ్చేటువంటి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులే గానీ, వెహికల్ ఖర్చులే గానీ, ఇతరత్ర ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దానివల్ల ఆర్థికంగా మరింతగా వారి యొక్క ఖర్చులే కాదు, దానివల్ల రాష్ట్ర ఖర్చులు కూడా మిగులుతాయి కాబట్టి, వారు ఇంట్లోనే ఉండి పనులు చేసుకునేటువంటి వెసులుబాటు ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా ఇంట్లో నుండే వారి యొక్క పనులను చేసుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం. వారందరూ కూడా అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాక్సిమం వీలైతే దగ్గరలో ఆఫీస్‌కి, ఇంటికి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సైకిల్‌ని యూజ్ చేసుకోండి. సైకిల్ మీద ప్రయాణాలు చేయండి. ఆరోగ్యానికి కూడా మంచిది అనేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చింది. సో, దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత అనేటువంటి పేరుతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పొదుపు దిశగా ముందడుగు వేస్తున్నటువంటి పరిణామం నెలకొంది.